ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కడపలో సొంత డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్‌ని కట్టించారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఈ స్మార్ట్ కిచెన్ అందుబాటులోకొచ్చింది. ఈ కిచెన్‌ని మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోనే మొదటిదని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ తయారైన భోజనం 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకు సరిపోతుంది. ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలు నిండిన భోజనాన్ని రుచిగా ఇంకా శుచిగా అందిస్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్‌లో వంట చేసేవారు 5 స్టార్ హోటల్స్‌లో పనిచేసేవారిలా డ్రెస్ కోడ్ పాటిస్తారు. పరిశుభ్రంగా ఉంటారు. ఈ కిచెన్‌లో వంట చేయడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ కిచెన్‌లో ఫ్రిడ్జ్, ఓవెన్లు, కుక్కర్లు అన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌తో పనిచేస్తాయి. ఇక్కడ నుండి భోజనం రవాణా చేసే వాహనాల్ని కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఈ సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ద్వారా ప్రస్తుతం 12 పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము అన్నారు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. డొక్కా సీతమ్మ గారి పేరిట బడిపిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర ఇంకా ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ని నిర్మించారు. గతేడాది ఈ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. అలాగే న్యూట్రిషనిస్టుల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండివార్చే కుక్స్ ఇంకా సహాయకులు కూడా ఉన్నారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఐటీ ఇంకా విద్యాశాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న మార్పులు ఖచ్చితంగా చక్కటి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగవుతున్న ప్రమాణాలు తెలియజేస్తున్నాయి. కడపలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.